ప్రేక్షకులకు అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీని స్తోత్రం గాక. మంచి దేని కుదిరేది మన సంఘంలో మరి 40 దినాలు శిలువచాన ప్రార్థనలు క్రమంగా వచ్చినాయి. పాల్గొని ఉన్నారు, దీవించదు గాక. మరి అవకాశం లేని వారి కోసం కూడా ఆ చెప్పబడిన మాటలన్నీ కూడా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం వీడియోలో చూస్తున్నామో దాంట్లో ముందు కనుక జ్ఞానం చేసుకుంటూ వాటిని ఓపెన్ చేసుకుని ఆ విధంగా మీకు ఎప్పుడు వాక్యం వినాలనిపించినా విన్నట్లయితే మీరు కూడా ఇంకా ఆత్మీయ బలపరచబడతారు. దేవుడి దేవుడు కూడా మనం అక్కడ పొందుకుంటాం. నేను స్తోత్రం గాక. ఎందుకంటే అంత్యదినంలో కరువు రాబోతుందట. అది అన్నపానం దొరకని కరువు కాదు, కానీ వాక్యం దొరకని కరువు అని చెప్పి వాక్యం చెప్తోంది. కాబట్టి వాక్యం దొరుకుతుండగా శ్రద్ధగా విన్నాము. అలాగే వినవాక్యం యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా చూసి వాటిని నేర్చుకోవడము, అనుభవించడం కూడా అంతా మనకు ఆశీర్వాదకరం. దీని స్తోత్రం గాక. సరే, దేవుడి చిన్న సమస్య సర్దుపరుచుకుంటూ ఒక మాట గురించి ముఖ్యంగా ఏదన్నా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి మృతిని గెలిచి లేచినటువంటి ఈస్టర్ దినం కనుక ఇది జ్ఞానం చేసుకుంటూ ఒక మాట గురించి చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు గమనించుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలా మంది స్తోత్రం గాక. ఈ వాక్య బాగా చూసినట్లయితే దేనికి విజేత మనం ఆ యొక్క గుడ్ ఫ్రైడే ప్రార్థనని కూడా మనం జరిగించుకున్నాం కదా. వినవగా భద్రపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఆయన లేఖనాన్ని ఎరుపు ప్రకారం సురులో ప్రాణం పెట్టి మరణించారు. అప్పుడు అరిమతి యోసేపు ధనవంతుని యొక్క సమాధిలో ఆయన సమాధి చేయబడినట్టు మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం గాక. అయితే లేఖనాన్ని ఎరుపు ప్రకారము 3వ దినం మృత్యుంజయుడే లేచినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయము మొట్టమొదటి గమనించినట్లయితే ఆ 3వ రోజు ఆదివారం తెల్లవారుజామున కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళారట. సమాధి ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూసినట్లయితే అక్కడ ఒక దేవదూత అక్కడ కనిపించింది. అప్పుడు వారు సమాధిని వంగు చూడగా అక్కడ యేసుక్రీస్తు యొక్క పార్థివ దేహం అక్కడ లేనట్లా మనం చూస్తున్నాం. యూదుల ఆచార ప్రకారం ఏమిటి అంటే 3వ దినం నాడు సుగంధ ద్రవ్యాలు పొడుస్తుంటారు ఆ యొక్క దేహానికి. కాబట్టి ఆ ఉద్దేశంతో కొన్ని సుగంధ ద్రవ్యాలు వారి కోసం వారు తీసుకువెళ్తుంటే అక్కడ చూస్తే ఏసే దేహం అక్కడ కనిపించలేదు. అక్కడ రాయి చూస్తే పక్కగా పొర్లించబడినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అప్పుడు ఆలోచన చేస్తూ ఏమిటి ఎవరు తీసుకెళ్ళిపోయారు యేసు ప్రభు దేహాన్ని చెప్పి ఆలోచిస్తూ ఉండగా దేవత చెప్పిందట, ఇదిగో సజీవులైన వారిని మీరు మృతులు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన గలిలయ ఉన్నప్పుడు మీతో చెప్పాడు కదా, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన సిలువ వేస్తారు, మళ్ళా 3వ దినం తిరిగి లేస్తా అని చెప్పాడు కదా. చెప్పిన రీతిగా ఆయన తిరిగి మళ్ళా మృత్యుంజయుడే లేచాడని చెప్పి చక్కని సాక్ష్యం చెప్పడం మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. సో అక్కడ కనిపించిన సమాధి ఏమిటి అంటే ఖాళీ సమాధి కనిపించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. సాధారణంగా చూడండి, మన పూర్వీకులు సమాధులు చూస్తే అన్ని కూడా మూసే ఉంటాయి. లేదా గొప్ప గొప్ప స్వతంత్ర సమరయోధుల యొక్క సమాధులు చూసినా కూడా అవి ముయ్యబడే ఉంటాయి. మరి అక్కడ ఢిల్లీలో చూస్తున్నట్లయితే అక్కడ అనేక మంది స్వతంత్ర సమరయోధుల యొక్క ఆ సమాధులు కూడా మేము చూడడం జరిగింది. అప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళాం. ఎందుకంటే అక్కడ చక్కని తోటలు ఉండేవి. తోటలు చూతిగా రమ్మని చెప్పి మా నాన్నగారికి తమ్ముడు డాక్టర్ రాజేశ్వరరావు గారు అని చెప్పి ఆయన తీసుకువెళ్ళారు మమ్మల్ని. ఆయన ఆహ్వానం మందికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ తోట చూడడానికి వెళ్తే తోట మధ్యలో ఏముండేది, అక్కడ ఒక సమాధి ఉండేది. ఆ సమాధి పేరు చూస్తే అది ఆ యొక్క రాజకీయ నాయకుల యొక్క స్వతంత్ర సమరయోధుల యొక్క ఆ యొక్క సమాధులు చూస్తున్నాం. ఏ సమాధి చూసినా సరే అన్నీ కూడా అక్కడ మూయబడినట్టు మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. అంతేకాదు ఆ యొక్క పంజాబ్ వెళ్ళినట్లయితే గురునానక్ గారి సమాధి ఉంటుందట, అది కూడా అక్కడ ముయ్యబడి ఉంది. మహమ్మద్ ప్రవక్త సమాధి ఉంటుంది, అది కూడా ముయ్యబడే ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎవరు మరణించినా సరే మరణం తర్వాత వారి జీవితం కాస్త ఎండ్ అయిపోతుంది. వారు సమాధుల కళ్ళు పెడతారు, ఆ సమాధులు మళ్ళీ తెరవబడకుండా అక్కడ ఉంటుంటాయి. కానీ యెరూషలేము చూస్తే నేటికి యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క సమాధి అది తెరవబడిన సమాధి అని చెప్పి మన యూట్యూబ్లో అక్కడ నెట్లో మనం అక్కడ చూస్తున్నాం. నేను స్తోత్రం గాక. ఎందుకంటే ఇంకా పాస్టర్ గారికి నాకు ఆ యెరూషలేము వెళ్ళే అవకాశం దేవుడు అక్కడ ఇవ్వలేదు. నేను స్తోత్రం గాక. కాబట్టి యూట్యూబ్లో చూసినట్లయితే మనం ఆ విషయం కూడా మనం అక్కడ గుర్తించాలి. సో ఈ లోకంలో ప్రతి మనిషికి జీవితం కూడా చూసినప్పుడు 2 విషయాలు ఉంటుంటాయి. ఒకటి ఏంటంటే జన్మదినము, రెండవదిగా మానదినము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చూసినప్పుడు 3 ఉంటాయని చెప్పి మనం గుర్తించాలి. ఎందుకంటే ఒకటి జన్మదినము, పండుగ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. రెండవదిగా ఇది మానదినము, గుడ్ ఫ్రైడే మనం జరుపుకున్నాం. మూడవదిగా ఈస్టర్ అనగా
మృత్యుంజయుడి సమాధించినటువంటి పునరుత్థాన దినమని చెప్పి మనం గుర్తించాలి. దీని స్తోత్రం గాక. కాబట్టి ఈ లోపల ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మట్టిని తీయబడిన శరీరంలో తిరిగి మళ్ళీ మట్టి అయిపోతాడు, కానీ ఆత్మ మాత్రం తాను దయచేసినటువంటి దేవుని ఎదుగు చేరు వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే మృతుని గెలిచి సమాధి గెలిచి లేచిన దేవునిగా మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. అందుకే అపొస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 24 వచనం కూడా గమనించినప్పుడు, ఇదిగో మృతునైతని కానీ యుగ యుగములు కూడా నేను సజీవంగా ఉన్నా అని చెప్పి చెప్తుంటే దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. అందుకే కీర్తన గ్రంథము 90 కీర్తన 10 చూసినట్లయితే నల్లి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు అని చెప్పి దీని వాక్యం చెప్తోంది. కాబట్టి ప్రతి మనిషి కూడా భూమి మీద జీవించినప్పుడు ఆ 70 లేదా 80 సంవత్సరాలు భూమి మీద అక్కడ నివసిస్తుంటారు. ఆ తర్వాత 90 కీర్తన మోషే భక్తులు చెప్పినట్టుగా, ఇదిగో నీ మనుషులను మంటికి మార్చుతున్నావు, నల్లారా తిరిగి రండిని మనల్ని పిలుస్తున్నాడని చెప్పి వాక్యం చెప్తుంది. ఆయన పిలుపు అందుకున్న తర్వాత అప్పుడు మాత్రం మన దేవుని సన్నిధికి చేరుకోవాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. సో జ్ఞాపకం చేసుకున్నాం, మనిషి జీవితంలో చూస్తే బర్త్డే అండ్ డెత్ డే, జన్మదినము మరణదినం మాత్రమే ఉంటుంది. కానీ క్రీస్తుని కలిగి ఉన్న వారి జీవితంలో లేదా యేసుప్రభు జీవితంలో చూస్తే 3 ఉంటున్నాయి. ఆయన జన్మదినం ఉంది, మరణదినం ఉంది, 3వదిగా పునరుత్థాన దినము కూడా ఉన్నట్లుగా దేని వాక్యం అర్థమవుతున్నట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. అందుకే సాధారణంగా జన్మదినం అంటే ఎంతో సంతోషంగా అందరినీ పిలిచి బంధువుల్ని, ముఖ్య స్నేహితుల్ని, ప్రియులైన వారిని, క్లాస్మేట్స్ని, కొలీగ్స్ని అందరూ కూడా పిలుచుకుంటూ సంతోషంగా చేసుకుంటూ ఉంటారు పుట్టినరోజు, జన్మదినం అంటే. కానీ మరణదినం దగ్గరికి వచ్చేసరికి అందరూ పిలుస్తారా? పిలవరు కదా. మరి ప్రియులైన వారికి లేదా బంధువులకి, సమీపస్తులకి, ఊళ్ళో ఉన్న వారికి మాత్రమే అక్కడ చెప్పుకుంటూ ఉంటారంటే ఆ యొక్క జన్మదానాన్ని అంతా చూసినంత ఘనంగా మరణదానాన్ని ఎవరు కూడా చూడరని చెప్పి మనం గుర్తించాలి. అయితే జ్ఞానాన్ని సొలొమోను ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటి చూసినట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకుంటే మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. భూమి మీద మనిషికి జీవితం యోగు చెప్తున్నాడు యుద్ధకాలం అని చెప్పి. కొన్ని యుద్ధాలు మనం చేస్తుంటుంటాం తెల్లారి లేచేవాడికి. కాబట్టి ఈ శ్రమకు అంత ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టేది ఎప్పుడే అంటే మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని సన్నిధికి చేరుకుని మాత్రమే, మన విశ్రాంతిగా స్థలంలో చేరుకుని మాత్రమే నిజమైన విడుదల పొందుకుంటామని చెప్పి వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. అయితే మరణించిన తర్వాత కూడా ఆ యొక్క యాతన పట్టబడే స్థలము నరకం తప్పించుకుని విశ్రాంతికర స్థలం అటువంటి పరలోక రాజ్యం చేరుకోవాలంటే యేసు మాట ముందు నమ్మకం చాలి, ఆయనలో రక్షభాగ్యం పొందుకోవాలి, తిరిగి జన్మించిన అనుభవం మనం అక్కడ సంపాదించుకోవాలి, మన పేరు అప్పుడే జీవంలో లిఖించబడుతుందని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనంలో చెప్తున్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసించేవాడు నిత్యజీవం గలవాడు, అంచెతను వారి తీర్పులోనికి రాక రెండో మరణం దాటి జీవంలో ప్రవేశిస్తారని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. నేను స్తోత్రం గాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాం, తిరిగి జన్మించిన అనుభవం కలిగినప్పుడు మాత్రమే ఆ రెండో మనం తప్పించుకుంటామని చెప్పి గుర్తించేవారు ఉంటూ ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘ ఉత్తరం రాస్తూ 8వ అధ్యాయం మొట్టమొదటి చెప్తున్నాడు కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు, మనం చేస్తున్న పాపం బట్టి, అపరాధం బట్టి క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టారు కనుక మనకి రక్షణ ప్రసాదించారు. మనం దేవుని విశ్వాసం ఉంచి ఆయన జనందరి కోసం మరణించారని, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడని, రెండవ రాకడ రాబోతున్న దేవుడని, వధువు సంఘాన్ని సిద్ధపరచబడడానికి వస్తున్న దేవుడు అని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అటువంటి రక్షించబడతారని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తాము. దీని స్తోత్రం గాక. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి చూసినట్లయితే మన దేవుడు సజీవుడు, మనం కూడా ఎలా జీవించాలట? సజీవులుగా జీవించాలని చెప్పి దీని వాక్యం చెప్తుంది. అదేంటండి? చక్కగా నేను 3 పూట్ల భోజనం చేస్తున్నాను, గాలి పీల్చుకుంటున్నాను, మంచిగా ఎక్కడికి వాహనం మీద ఎక్కడికైతే వెళుతున్నాను, నేను నా కుటుంబం కూడా సంతోషిస్తున్నాను కదా, నేనేం చనిపోలేదంటే నిజమే, బాహ్యంగా మనకు కనిపిస్తున్నాం మనం. కానీ అక్కడ భక్తుడు ఒక చక్రమాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దీని స్తోత్రకలంగా ఆయన సాధ్య సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా కూడా మన జీవించున్నామన్న పేరు మాత్రం ఉంచుకుని మన క్రియల ద్వారా క్రియస్తున్నామని మహింపరచకుండా వాక్యాన్ని విరుద్ధంగా చేస్తూ అన్ని జనుల్లో దేవునామం దూషించబడేవారిగా మన ప్రవర్తన ఉన్నట్లయితే కనుక నీవు జీవిస్తామనే పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు అని చెప్పి చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలంగా. సో మృత్యుంజయుడు మృతుడి నుంచి లేచి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు లేచాడు. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడైనా చనిపోయిన వాడు కాదు, కానీ ఆయన సజీవుడు మనం ఆరాధిస్తున్నామని చెప్పి మనం గుర్తించాలి. ఆయన ఆరాధించే సజీవుడు మనం కూడా
భూమి మీద ప్రస్తుతం మనము సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఆ సజీవులుగా ఉన్న మనము మృతుని గెలిచి సమాధించినటువంటి సజీవుడైన దేవుని నామాన్ని మహింపరిచి దేనామని కనపరిచే ఉన్నప్పుడు మాత్రమే భూసంబంధ దేవులు పొందుకుంటాం, పరసంబంధ ఆశీర్వాదం పొందుకుంటాం. ఈ లోకయాత్ర ముగిన తర్వాత వాగ్దానం తీసుకుని పరలోక రాజ్యం మనం చేరుకుంటామని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలని స్తోత్రం కలుగును గాక. సో భూమి మీద ఉన్న సజీవులను మనము సజీవుడైన యేసును ఆరాధించే మనము ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో క్లుప్తంగా ఒక 4 మాటలు తెలుసుకుని మన ఆత్మీయ జీవితాలు బలపరుచుకుని ఏకీష్ట ఆరాధనాశలు పొందుకుని వెళ్ళేవారిగా ఉంటున్నాం. చదువుకుందాం. చూడండి, మొట్టమొదటిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ చూసినట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదని చెప్పి చక్కని మాట చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. దేవుడు గడిచిన సంవత్సరం దాకా తన క్షేమాద రెక్కల చాటున మనందరినీ కూడా ఆయన కాపాడారు. మరి గత సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరాలు చూసినట్లయితే ఈ కరోనా వ్యాధి చేత అనేక మంది మరణించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అంతకుముందు మరికొన్ని వ్యాధులు ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తున్నాం. దేనికి ఉపయోగం మనం క్షేమంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, సజీవులు ఉన్నామంటే కేవలం దీనికి ఉచితమైన కృప అని చెప్పి మనం గుర్తించాలి. మన ప్రేమించే దైవసేకుల ప్రార్థన, మన ప్రేమించే కుటుంబీకుల ప్రార్థన, మన వ్యక్తిగత యేసునామ నమ్మకం వచ్చి మనం చేసుకున్న ప్రార్థన బట్టి మన సజీవులుగా ఉంచాడని చెప్పి సజీవులుగా ఉన్న మనం ఏం చేయాలంటే నిత్యం కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే మన ఆరాధించే దేవుడు ఆయన సజీవుడు కనుక. ఆయన స్తోత్రం కలుగును గాక. అవును, సజీవుని ఆరాధించే దేవుడు నిత్యము దేవుని స్తుతించే అనుభవం నీలో ఉన్నదో లేదో ఒక్కసారి మనం అక్కడ జ్ఞాపకం చేసుకో. దేవుడి కార్యాల పట్ల ఆలస్యం అయితే రకరకాల శనిగేవాడు గురిగేవాడు లోపల చాలా మంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే దేవుడు చేసిన మేర బట్టి స్తుతించేవారు ఎంతవరకు ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలండి. నేను స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తన 30 కీర్తన 9 వచ్చి చెప్తున్నాడు, మన్నుని స్తుతించిన నీ సత్యమును వివరించదా, నేను సజీవునై నీకు పేరు వేస్తానని చెప్పి చెప్తుంటే దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతుంది. నేను స్తోత్రం కలుగును గాక. అలాగే కీర్తన 147 కీర్తన మొట్టమొదటి వచనం గమనించినట్లయితే యెహోవాకు స్తోత్రగానం చేయట మంచిది, ఇది దేని దృష్టిలో ఒప్పిదమని చెప్పి చెప్తుంటే మనం చూస్తున్నాం. సో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ఇది నా శక్తి, నా బలము, నా జ్ఞానము కనుకే నేను సంపాదించుకున్నాను, ఈ ఆరోగ్యం నాకు జ్ఞానము, ఈ శక్తి నా జ్ఞానము, లేక ఈ ఆస్తిపాస్తు నాకు జ్ఞానము, ఇక డిగ్రీ చదువుకున్నాను ఇక నాకు జ్ఞానము అని చెప్పి మనకున్న వాటిని బట్టి ఎప్పుడు కూడా అతిశయించకూడదు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, అతిశయించేవాడు ప్రభువు నుండే అతిశయించాడు. నేను స్తోత్రం కలుగును గాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మరి లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయం చెప్పారు. అక్కడ ధనవంతుడు కనిపిస్తున్నాడు. ధనవంతుడు ఏమిటో అంటున్నాడు అంటే, ఇదిగో నా ప్రాణమా నీ కొరకు విస్తారమైన ధాన్యాన్ని కొట్లలో దాచి ఉన్నాను, కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పి చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. కానీ అవన్నీ ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం కూడా దేని మూలంగా కలిగిన వాక్యం చెప్తుంది. కాబట్టి అన్ని ఇచ్చిన దేవుడు స్తుతించడం మానేసి నా ప్రాణమా నేను నీకు సంపాదించి పెట్టాను, నీకోసం కొట్లో ధాన్యం అక్కడ సమృద్ధిగా అక్కడ ఉంచాను, కాబట్టి తినుము త్రాగుము సుఖించమని చెప్పి తన ప్రాణంతో చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడట, పోయి వెర్రివాడా, ఈ రాత్రికాలం నేను నీ ప్రాణాన్ని తీసుకుని పోతున్నాను, నీ సంపాదించడం అంటే కూడా ఎవరవుతాయని చెప్పి దేవుడు ప్రశ్నిస్తుంటా మనం చూస్తున్నాం. నేను స్తోత్రం కలుగును గాక. సో మన కలిగినంతా కూడా ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క కృప చేతనే పొందుకున్నాను గుర్తించి అన్ని ఇచ్చిన దేవుని స్తుతించేవారు ఉన్నప్పుడు మరిన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే దావీదు కీర్తన గ్రంథము 103వ కీర్తన మొట్టమొదటిలో చెప్తున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్నే మరొకము. దీని స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యం ఇచ్చి ఉపకారం చేసిన వాడు ఆయనే, ఆహారం ఇచ్చి ఉపకారం చేసిన వాడు ఆయనే, నీ ప్రార్థన ఆలకించి సఫలపరిచిన వాడు ఆయనే, నీ చుట్టూ కాపు నుంచి ఏ రోజు తెగులు నీ గుడాలు ప్రవేశించకుండా కాపు నుంచి నడిపించేవాడు ఆయనే, పాపులు అరిగి నశించి నరకాగిన పోయే నీ జీవితాన్ని మార్చి ఆయన సంధికి నడిపించి సేవకు ద్వారా వాక్యం ద్వారా బలపరిచి మారు మనసు పాప క్షమాపణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ రక్షభాగ్యం అనుగురించి ఆయన శరీర రక్తాన్ని తీసుకుని అనుభవాన్ని కూడా అనుగ్రహించి నిత్య జీవ భాగ్యం ఇచ్చిన వాడు కూడా ఎవరండి? ఆయనేనండి. దీని స్తోత్రం కలుగును గాక. సో నీ నా జీవితంలో జ్ఞానం చేసుకుందాం. మన్ను ఆయన స్తుతించదు, ఆయన సత్యాన్ని వివరించదు. కాబట్టి సజీవులుగా ఉన్న మనము, సజీవుని ఆరాధించే మనము ఆయన ఏం చేయాలి నిత్యం కూడా స్తుతించే అనుభవం కలిగి ఉండాలని చెప్పి దీని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. దీని స్తోత్రం కలుగును గాక. పౌరశీల చెరసాల పెట్టబడినప్పుడు వారు చేసింది ఏంటి అంటే స్తుతి. ఎరుకోగోళ్ళు అడ్డుగోళ్ళు వచ్చినప్పుడు వారు చేసింది ఏంటి అంటే స్తుతి అని మనం గుర్తించాలి. దేని గురించి చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తా దీన్ని స్తుతిస్తూ ప్రార్థన చేయగలిగినప్పుడు నిత్యంగా దేవునికి దీన్ని మనం పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. నేను స్తోత్రం కలుగును గాక. మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా,
నీ సత్యమును వివరించునా, నేను సజీవినై నీ కృప పొందెదా, నేను సజీవినై నీ కృప పొందెదా, నిన్ను స్తుతించుటకై దేవా, నిన్ను స్తుతించుటకై. స్తుతియు ఘనత మహిమ నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా యెహోవా, నమ్మదగిన దేవా యేసయ్యా, నమ్మదగిన దేవా. దీని స్తోత్రకరం కాక. సో మొట్టమొదటిగా మన్ను ఆయన స్తుతించదు, మన సత్యాన్ని వివరించదు కనుక సజీవులుగా వచ్చే నిన్ను నన్ను కూడా మనము యేసుప్రభువు ముచ్చించేయుడు సజీవుడు, ఇదిగో మరణించాడని యుగంలో కూడా మన మధ్య సజీవుడుగా ఆత్మస్వరూపిగా ఉంటున్నాడు గుర్తించి ఆయన నిత్యము స్తుతించే భద్రంగా ఉంటున్నాడని చెప్పి గుర్తించేవారుగా అక్కడ ఉంటుండాలి. వేకువజాము లేచిన వెంటనే మనం చేయాల్సింది ఏంటండి? స్తుతి, అంతే కదా. అలాగే భోజనం దగ్గర కూర్చుంటాం, ఇచ్చిన ఆహారం బట్టి ఏం చేయాలి? స్తుతించాలి. బయట ప్రాణాలు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చాం, వచ్చిన వెంటనే మంచం ఎక్కడం కాదు, ఇది ఏం చేయాలి? అక్కడ క్షేమం నడిపించడం మనము స్తుతించాలి. పిల్లల చుట్టూ కాపులించడం మనము స్తుతించాలి. ముఖ్యంగా మన కోసం ప్రాణం పెట్టి ఉంటే యేసునాథుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన రక్త ప్రోక్షణ బలియాగను బట్టి, ఆ పాపక్షమాపణ బట్టి, పరలోక రాజ్య వారసత్వాన్ని బట్టి కూడా నిత్యము స్తుతించి అనుభవకలిగినప్పుడు ఆ స్తుతే మన స్థితిని పరిస్థితిని మార్చుతుంది, దేనికి ఇంకా ఇష్టలుగా అక్కడ చేరుస్తుందని చెప్పి గుర్తించాలి. దీని స్తోత్ర కలిగిన స్తుతి చేయవాడు అది దేవుని మహింపరుచున్నాడు, తన రక్షణ మార్గాన్ని సరళం చేసుకుని నడుచున్నాడు అని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిగా సజీవులు ఏం చేయాలంటే ఆయన సజీవుడు అని దేవుని మనము స్తుతించే అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా చదువుకుందాం చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం ఉంటాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే సజీవులు దేవుని హత్తుకుని అనుభవం కలిగి ఉంటారు వాక్యం చెబుతుంది. చదువుదాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దీని స్తోత్రం గాక. నీవు నేను సజీవులుగా దేవుని కృపతో ఉన్నామంటే మనం ఏం చేయాలట? దేవుని హత్తుకుని ఉన్నాను బట్టి మన సజీవులుగా ఉన్నాను గుర్తించి నిత్యం కూడా దేవుని హత్తుకుని అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయము 31 చూసినట్లయితే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు చెప్తూ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాదని చెప్పి చెప్తుంటా మనం చూస్తాం. సో సజీవంగా ఉన్న నీవు నేను కూడా నిత్యం ఎవరు హత్తుకోవాలట? దేవుని హత్తుకునే అనుభవాలు కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తాం. హత్తుకోవడం అంటే దేని హత్తుకోవడం అంటే ఏమిటి? ఆయన నమ్మకుంచడం, ఆయన మీదే ఆధారపడము, ఆయన తర్వాత ఈ లోకంలో ఏదైనా సరే మనం అనుసరించాలి తప్ప ప్రథమ స్థానాన్ని దేవునికి ఏమైనా ఇచ్చేవారున్నప్పుడు నిత్యం మెండే దీన్ని మనం పొందుకుంటామని వాక్యం చెప్తుంది. నీ బాల్య దినములందరూ నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. అప్పటి నుంచే పిల్లలు నేర్పించాలి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వరాబాబు అని చెప్పి అప్పటి నుంచి మనం అక్కడ నేర్పించినప్పుడు వారి పెద్దవారు తొలగిపోరు కానీ ఆ భక్తి జీవులు కొనసాగుతారు. దేవుడి దీనిలో వారు అనుసారం కూడా పొందుకుంటారని చెప్పి గుర్తించేవారుగా ఉంటుంటారు. దీని స్తోత్రగడం కాక. అందుకే భక్తుడు ఏలియా రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 21లో చెప్తున్నాడు. అక్కడ చెప్తున్న మాట, ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటారయ్యా? యెహోవా దేవుడైతే ఆయన స్తుతించండి, ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయన ఆరాధించమని చెప్తుంటాం అక్కడ చూస్తాం. అప్పుడు సరే పరీక్ష పెట్టారు, మనందరూ కూడా తెలుసు. ఒక పశువు వధించి అక్కడ దహనబలి అక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు వారందరూ కూడా బయలుదేవతను ఆరాధించేవారు, కేకలు వేశారు. కానీ వారి దేవత అక్కడ ఏమి కార్యం అక్కడ చేయలేదు, దహనబలి అక్కడ స్వీకరించలేదు. ఆ తర్వాత ఏలియా అపరాధం చేశాడు, దేవుడు ఆకాశం అగ్ని కురిపించాడు, ఆ దహనబలి పశువునంతా కూడా దహించి వేసినట్టుగా అనగా వారి ప్రార్థన ఇక్కడ అంగీకరించినట్టు మనం చూస్తున్నాం. దాని స్తోత్రం కలుగుగాక. సో ఏలియావులే మనం కూడా ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే రెండు తలంపులు మన జీవితంలో ఉండకూడదు కానీ వెనుకున్న వాటిని మరిచి ముందున వాటికే ఎగిరిపడుచు విశ్వాసం కత్తిదాన్ని కొనసాగించేటువంటి యేసువైపే చూస్తూ ఈ పందులు ఓపిక పరిగెట్టాలని చెప్పి దీని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామని. దీని స్తోత్రం కలుగుగాక. సో రెండు తలంపులు విడిచిపెట్టి యేసువైపే మనం చూడాలి. అందుకే కీర్తన గ్రంథము 23వ కీర్తన మొట్టమొదటి చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిగల చోట్ల ఆయన పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలమధ్య ఆయన నడిపించున్నాడని కీర్తనకారు చెప్తుంటే మనం చూస్తాం. మనకి ఎవరు కాపరిగా ఉండాలంటే దేవుడే కాపరి ఉన్నట్లయితే మనం వెళ్ళే స్థలాలు పచ్చగా ఉంటాయి, మనకి ఆశీర్వాదక స్థలమైనా నడిపిస్తాడని చెప్పి, ఏ లోటు లేకుండా పోషిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. అందుకే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనం కూడా గమనించినప్పుడు దేవుని ఆజ్ఞలు విధులు కూడా మనం హత్తుకుని జీవించారు ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం గాక.
నా మాట విని నా ఆచరణ చొప్పున నడుచుకున్న వారికి 1000 తరముల వరకు కరుణించు దేవుడని చెప్పి దేవుని వాక్యం చెప్తుండటం మనం అక్కడ చూస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపంలో చిజితము మరణము. అయితే ఆజ్ఞను అనుసరించి వారికైతే రెండవ మరణం ఉన్నది, కానీ 1000 తరముల వరకు కరుణించు దేవుడు అని చెప్పి చక్కని వాగ్దాన్ని ఇస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకలుగాక. సో సజీవులు ఏం చేస్తారంటే రెండవదిగా ఆయన్ను హత్తుకుని ఉంటారు, దేవుని హత్తుకుంటారు, దేవుని వాక్యాన్ని హత్తుకుంటారు, దేవుని సన్నిధి హత్తుకుంటారు, ఆత్మపూర్ణ మన ఆత్మీయ నడిపించిన దైవశాఖలను అక్కడ హత్తుకుంటారు, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటామని చెప్పి గుర్తించేవారికి అక్కడ ఉంటుండాలని. దీని స్తోత్రకలుగాక. ఇక మూడవదిగా సజీవులుగానే ఉన్న మనము ఆ సజీవుని ఆరాధించే మనం ఏమి చేయాలో మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి గమనిద్దాం. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువల్లే మీరును పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అనగా దుర్నీతి సాధనగా ఉండకూడదని చెప్పి, కాబట్టి శరీర దురాశలు లోబడకుండా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేని స్తోత్రం కలుగుగాక. అనగా సజీవులుగా మనము దుర్నీతికి సాధారణంగా మన జీవితాలు ఎప్పుడు కూడా చేసుకోకూడదని చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. దేని స్తోత్రం కలుగుగాక. ఎందుకైనా ఒక్కసారి చనిపోయాడు, చనిపోయి అందరి కోసం అక్కడ మృత్యుంజయ సమాజం లేచినట్టు మనం అక్కడ చూస్తున్నాం. క్రీస్తులో ఒకప్పుడు రక్షణ పొందుకున్న ద్వారా క్రీస్తులో మనం చనిపోయాం, మళ్ళీ ఆయన లోకంలో మనం చనిపోయాం, మళ్ళీ క్రీస్తులో తిరిగి జన్మించామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. ఇకనో జీవించేవాడును నేను కాదు కానీ క్రీస్తే నా జీవిస్తున్న అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనలో యేసు జీవించాలి, యేసులాగా జీవించాలి, యేసు కొరకు జీవించాలి, యేసులోనే జీవించాలి, యేసులోనే నిద్రించాలి. స్తోత్రం కలుగుగాక. అందుకు కూడా జ్ఞానం చేసుకుందాం. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం గమనించినప్పుడు అక్కడ ఒక చక్కని వాడు చెప్తున్నాడు, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే అతను దేవుని సేవకును కాకే పోదని చెప్పి వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని నమ్ముకుని మనము ఆయన సేవ చేస్తున్న సేవకులు కావచ్చు, మరి ఎవరైనప్పుడు కూడా ఎప్పుడు ఎవరు సంతోషపెట్టాలట, దేవుని సంతోషపెట్టేవారు ఉంటుండాలి. మనలో ఒక పాట వచ్చిందంటే ఆ పాట దేవుని సంతోషపరుస్తుందా లేదా గమనించాలి. ఒక సాక్ష్యం చెప్పామంటే మనుషులు కనపరచడానిక, సంతోషపెట్టడానిక, లేక దేవుని మహింపరచడానికి చేస్తున్నామో ఒక్కసారి మనం అక్కడ గమనించుకోవాలి. కాబట్టి మనుషుల ప్రేమను కాదు కానీ మనం పొందుకోవాల్సింది దేవుని ప్రేమను సంపాదించుకుంటూ ఆయన సంతోషపెట్టి ఉన్నప్పుడు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఈ లోకల్ అందరి ప్రేమను కూడా దేవుడే మనం సమకూస్తారని చెప్పి గుర్తించేవారికి అక్కడ ఉంటుండాలని. దీని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు, బెంకములాడువారు, అజితేంద్రియులు, దేవుని కన్నా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, సత్యనుద్దేశులు, అనురాగరహితులు అని చెప్పి దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. అయితే యేసయ్య ప్రేమ అయితే ప్రాణం పెట్టినంతగానే ప్రేమించినట్టుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రం కలుగుగాక. సో మన జీవితంలో యేసుకృష్ణ గారి దుర్నీతి మనం విడిచిపెట్టి ఏం చేయాలట, నీతిమంతులుగా జీవిస్తూ ఆయన మాత్రం అనుసరించేవారు ఉండాలని చెప్పి దీని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. నోటి మాట ద్వారా ఆయన్ని మహింపరిచేవారు ఉండాలి, జీవిత నడవడిక విధానం ద్వారా కూడా ఆయన మహింపరిచేవారుగా ఉంటుండాలి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పకూడదు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్యాయం చేయకూడదు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అబద్ధ సాక్ష్యాల కొడతల గురించి మనం చెప్పే వరకు ఉండకూడదు. అవతల మనుషులు బాగా పరిచయిస్తున్నాయి ఉండొచ్చు, వారి గురించి మన అబద్ధ సాక్ష్యం పెరిగితే అది మనుషులైతే అంగీకరించవచ్చు, కానీ రేపొద్దున దేవుని దగ్గర మన తీర్పుకు లెక్క అప్పగించుకోవాలని చెప్పి అని గుర్తించాలి. నేను స్తోత్రకరంగాక. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయంగా చేయనము, నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా ఉండనము. ప్రతి వానికి వారికి క్రియలు చొప్పున తీర్పు తీర్చడానికి ఆ జీతం ఏదో నా దగ్గర ఉంది, అది పరలోకమా నరకమా అని చెప్పి దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం అర్థమవుతున్నట్టు మనం చూస్తున్నాం. నేను స్తోత్రకరంగాక. దుర్నీతిపరుడు జక్కయ్య పాపి అయిన మనుషులని చెప్పి జనుల చేతంతో ఒక చెడ్డ పేరు సంపాదించుకునే వ్యక్తి. బహుశా ఆయన ట్యాక్స్ కలెక్టర్ అయి ఉండి గవర్నమెంట్ వారు నిర్దేశించిన దానికన్నా అధిక మొత్తంలో ట్యాక్స్ వసూలు చేసేవాడేమో, దుర్నీతి పరుడేమో. అందుకే జక్కయ్య గురించి ప్రజలే ఉన్నారు, ఈ పాపి అయిన మనుషుల ఇంటికి యేసుప్రభువు వెళ్ళాడేమిట్రా అని చెప్పి అన్నం అక్కడ జరిగింది. అటువంటి జక్కయ్య నీతిపరుడుగా మార్చబడ్డాడు. తన ఆస్తులు సగం పేదకు ఇచ్చేస్తా అన్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 గంటలు మళ్ళా తిరిగి చెల్లించేస్తాను, నాకు నీ ఉంటే చాలే అని చెప్పి నీతిమంతుడు యేసుని కోరుకున్నాడు. కాబట్టి మీరందరూ పాపి అయిన మనుషుల ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారు చూడండి. మీరు అనుకున్నట్లే జక్కయ్య పాపి అయిన మనుషులు మాత్రము కాదు, కానీ ఇతరు కూడా
అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా నీతి రాజ్యానికి వారసులని చెప్పి చక్కని సాక్ష్యం ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. హింసకుడు అనేటువంటి సౌలు జీవితాన్ని కూడా చూసినప్పుడు దుర్నీతిపరుడిగా యేసుప్రభువు ఆరించినటువంటి వారందరూ కూడా చంపడానికి అతని అధికారం పొంది రోమా ప్రభుత్వం ద్వారా అనేక మంది హింసించినటువంటి దుర్నీతిపరుడిగా ఉంటున్నాడు. అయితే అతని జీవితంలో తర్వాత మార్పు చెందాడు. ఆ దమస్కు మార్గంలో యేసుప్రభువును దర్శించి పౌలుగా మార్చబడి రక్షణ పొందుకొని అదే చోట చెప్తున్నాడు కదా, ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హారికరటువంటి చెడ్డవాడిని, ఎప్పుడైతే నేనైతే బ్రతుకుడు క్రీస్తే అని చెప్పి సౌలు పౌలుగా మార్చబడి నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రకరంగా ఇస్కరియోతు యూదా కూడా చూసినట్లయితే అతని జీవితంలో దుర్నీతి సాధనగా వాడబడ్డాడు, అక్కడ ఆత్మహత్య చేసి చనిపోయాడు. కానీ పేతురు మాత్రము ఒకప్పుడు యేసుని ఎరుగున ముమ్మారు బొంకినప్పుడు కూడా మళ్ళా పశ్చాత్తాపడ్డాడు, క్రీస్తు కోసం బలమైన పాత్రగా వాడబడినట్టుగా కొన్నేళ్ళ కుటుంబాన్ని, ఇంకా 3,000 మందిని, 5,000 మంది కూడా ఆత్మ రక్షించుకునే వ్యక్తిగా మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రకరం కాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాం. అందుకే కీర్తన గ్రంథము 15వ కీర్తన మొట్టమొదటి వచనంలో చెప్తున్నాడు కదా, యెహోవా గుడారంలో ప్రవేశింపదగిన వాడు ఎవరని చెప్తూ చదువుదాం ఒకసారి. యెహోవా గుడారంలో ప్రవేశింపదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి, ఏమి కలిగి ఉండాలట? యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా, అబద్ధం ఆడటం కాదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కాదు, హృదయపూర్వకంగా నిజాన్నే పలకాలి. అట్టివాడు నాలుగుతో అబద్ధాలు చెప్పడు, తన చెలికానికి కీడు చేయడు, తన సోదరుడికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, నీచుడు అసహ్యుడు, అతడు దుష్టులతో సహవాసం చేయడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని అతడు దేవుని బిడ్డలందరినీ కూడా సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. దీని స్తోత్రం కాక. చాలు చాలు. ఈ వాక్య బాగా చూసినట్లయితే యెహోవా గుడారంలో ఎవరో ప్రవేశిస్తాడో యథార్థవంతుడు చెప్తూ అతను నష్టం కలిగినా సరే మాట అక్కడ తప్పడట. మారు మనసు పొంది యేసుప్రభువును నమ్ముకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందుకున్నప్పుడు దైవశాఖల ముందు అక్కడ ప్రమాణం చేస్తాం కదా, ఇక్కడి నుంచి నేను వాక్య ప్రకారం నేను జీవిస్తాను. యెహోవా గుడారంలో ప్రవేశించడానికి ఏ అర్హమైన లక్షణాలు మనందరూ కూడా తెలుసు, కాబట్టి ఈ లక్షణాలను కలిగి ఉంటానని చెప్పి దైవశాఖలు చెప్తుండగా వారితో కూడా మనకు అనుసరిస్తూ మనకు కూడా అక్కడ ప్రమాణాలు అక్కడ చేస్తుంటాం. కానీ ఆ ప్రమాణం తప్పి నష్టం కలిగినా సరే మాట మాత్రం అక్కడ తప్పడని చెప్పి దీని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రకరం కాక. సో మన నాలుక దుర్నీతి సాధనంగా అబద్ధాలు చెప్పేవారు మనం అక్కడ ఉండకూడదు, అబద్ధ సాక్ష్యాలు ఇచ్చేవారు మనం అక్కడ ఉండకూడదు. ఏది కళ్ళు చూచామో అదే మన నోటక పలికేవారుగా మనం అక్కడ ఉంటుండాలి. దేవుడిచ్చిన నోటితో స్తుతించాలి, ఇతర ఆశీర్వాదంతో పలికేవారు ఉంటుండాలి, ఇతరులు మేలు చేసేవారు ఉంటుండాలి, క్రీస్తు కోసం సాక్షి ఇచ్చేవారికి అక్కడ ఉంటుండాలి. ఆయన ఇచ్చిన మనకు అవయవాలతో కూడా కేవలం దేనామను మహింపరిచి ఉన్నప్పుడు దేవుడు దీన్ని మనం పొందుకుంటామని చెప్పి వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రకరం కాక. సో మూడవదిగా సజీవులు ఏం చేయాలంటే దుర్నీతి సాధన కాకుండా నీతిమంతులు యేసును ఆరాధించే మనము ఆయన సజీవుడు కనుక మనం కూడా ఎలా జీవించాలి? నీతిమంతులుగా మనం జీవించినప్పుడే సజీవులుగా ఉంటాం, ఆ పరలోక రాజ్యం చేరుకుంటామని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నామండి. దీని స్తోత్రకరం కాక. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని పదం. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. స్తోత్రకరం కాక. సజీవులు దుర్నీతి సాధనంగా ఉండకూడదు, కానీ నీతిమంతులుగా నీతి సాధనంగా ఉండి నీతిమంతులు యేసును అనుసరించేవారుగా ఉంటుండాలి. ఎందుకంటే ఆయన సజీవుడు, మన సజీవులకు ఉంచాడు కనుక. దీని స్తోత్రకరం కాక. ఇక నాలుగవదిగా సజీవులుగా దేవుడు మనం ఉంచిన విధానం బట్టి ఆ సజీవుడు దేవుడు మహింపరచబడినట్టుగా ఏమి చేయాలో మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 118వ కీర్తన 7వ వచనము. నేను సజీవుడినై దేవుని క్రియలు
పక్షము వహించి యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నాకు సహకారి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచెదను. 118:7. నేను సజీవునై దేవుని క్రియలు వివరించదను. నేను స్తోత్రం కాక. 4వది, నీ నా జీవితంలో ఏమి లక్షణం కలిగి ఉండాలంటే మనం సత్యం ఉంచే విధానం బట్టి దేవుని క్రియలు మనం ఏం చేయాలంట? వివరించే అనుభవాలు, సాక్ష్యం ఇచ్చే అనుభవాలు, ఇతరులు బోధించే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. నేను స్తోత్రం కాక. ఉదాహరణ చూసినట్లయితే బాప్తిస్మ యోహాను యొక్క జీవితం మనకు తెలుసు. ఆయన నీతి నిమిత్తం అనేక మందికి బాప్తిస్మలు ఇస్తుంటే అనేక మంది మారు మనసు పొంది అక్కడ బాప్తిస్మలు తీసుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. సరే, ఎంతక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మాట చెప్పాడు. ఎదుగోయిన లోక పాపను మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుకను వచ్చినవాడు నాకన్నా శక్తిమంతుడు, కనీసాన్ని చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడు మాత్రము కాదని చెప్పి అప్పటివరకు బాప్తిస్మ యోహాను గురించి మీరు ఎంత గొప్పవాడవయ్యా, మంచి దైవ సేవకుడు, మా బుద్ధులు మారుస్తున్నావు, మా జీవితాలు మారుస్తున్నావు, మా మేలు కోసం మాకు దేని యొక్క సువార్త మాకు చెప్తున్నావు, మమ్మల్ని రక్షణగా నడిపిస్తున్నావు, నువ్వు ఎంత గొప్పవాడని చెప్పి బాప్తిస్మ యోహాను ఎంతో అక్కడ కనపరచబడి ఉండవచ్చు. అయినప్పుడు కూడా అక్కడ అంటున్నాడు కదా, నేనైతే మీ నీళ్ళలోనే బాప్తిస్తున్నాను కానీ నా వెనుక వచ్చుతున్నాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనే బాప్తిస్తాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడు కాదు, ఆయన నీతిమంతుడు అని చెప్పి ఆయన దుర్నీతిపరుడు కాదని చెప్పి చక్కని సాక్షిస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. నేను స్తోత్రం కాక. సో నేను ఆ జీవితాలు కూడా దేవుని గురించి మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చే అనుభవాలు, ఆయన క్రియల గురించి మనము ఇతరులు బోధించే అనుభవం కలిగినవారు, అటువంటి వారి సజీవ లెక్కలో ఉన్నవారని చెప్పి గుర్తించేవారికి అక్కడ ఉంటున్నారు. అపోస్తలుల జీవితాలు కూడా చూసినప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని కూడా చెప్పకుండా ఉండలేమయ్యా అని చెప్పి యేసు గురించి వారు ఏదైతే విన్నారో, ఏదైతే కన్నారో చూస్తారో అదే బోధించినట్టుగా దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాము. నేను స్తోత్రం కాక. అందుకే పేతురు భక్తులు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 ఒకసారి చదువుదాం. దేవుని క్రియల గురించి ఆయన ఏ విధంగా వివరిస్తున్నాడో దాని నుంచి ఒక విషయం నేర్చుకుందాం. 2వ అధ్యాయం 21 నుంచి. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మన కొరకు మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు క్రియలు అంటే చెప్తున్నాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. దీని స్తోత్రం గాక. ఆయన బదులు దూషించలేదట, కపటం లేదట, ఆయన దేని గురించి బెదిరించలేదట, న్యాయంగా తీర్చే దేవునికి అప్పగించుకుంటా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. అందుకే కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు యేసుప్రభువారు, జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరేం చేయాలి? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని చెప్పి దేని వాక్యం చేస్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. నేను స్తోత్రం గాక. సజీవులను మనము కూడా ఆ సజీవుడు దేవుడు లక్షణాలు కలిగి ఆయన క్రియలు అనుసరించే ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటే దేవుడే తీర్పు తీస్తాడు, దేవుడే మన పట్ల గొప్ప కార్యం అక్కడ జరిగిస్తాడని చెప్పి మనం గుర్తించాలి. దీని స్తోత్రం గాక. ఎన్నిసార్లు ఫరో సైన్యాన్ని చంపడానికి, ఫరో సైన్యము ఇశ్రాయేలు జనాన్ని చంపడానికి వల్ల తరుముకుంటూనే వస్తున్నాడు మనందరూ కూడా తెలుసు. అన్నిసార్లు పరిస్థితుల్లో దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రం వచ్చింది, అప్పుడు చూస్తే వారు అంటున్నారు, అయ్యా ఐగుప్తులో మాకు సమాధి లేవని ఎక్కడ తీసుకొచ్చావు? అనేక ఇశ్రాయేలు జనాంగంతో మోషే గారు చదువుతున్నప్పుడు, అయ్యా వీరితో విసిగిపోతున్నాడు, ఏం చేయమంటారు, నువ్వే చెప్పు, వీరి పట్ల మేలు చేయి అని చెప్పి చెప్తుంటే దేవుడు నీ చేతి కర్రోటి ఇచ్చాను కదా, ఆ వాక్యం అనే దండాన్ని సముద్రం వైపు చూపించమని చెప్పినప్పుడు ఎర్ర సముద్రం వైపు చూపించగా సముద్రం 2 పాయలుగా చేరిపోయింది. 6 నేల మీద వెళ్ళినట్లు వారందరూ అవతలగట్టు క్షేమంగా వెళ్ళినట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రం గాక. సో నేను ఆ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం గమనించినప్పుడు, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో క్రియని విశ్వాసం కూడా మృతమే అని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. సో ఆయన క్రియలు వింటున్న మనము, ఆయన క్రియలు అనుభవిస్తున్న మనము, ఆయన క్రియలు చూస్తున్న మనము ఇతరులకు మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చి అనేక మంది దేని సందికి నడిపించే వారికి అక్కడ ఉంటూ ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది కదా, ఎవడునూ దీపం వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టడు కానీ అనేక మంది వెలుగుతున్న నిమిత్తమై దీపస్తంభం మీద పెడతారు కదా, అలాగే మీరు కూడా దేవుడు మీ పట్ల చేసినటువంటి కార్యాల గురించి, కన్నవాటిని విన్నవాటి గురించి సాక్ష్యం ఇచ్చి అనేక మంది క్రీస్తులు వెలుగు నడిపించాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. నేను స్తోత్రం కాక. అందుకే 4వ సజీవులు ఏం చేయాలంటే సజీవులు దేవుని క్రియలను వివరించేవారుగా, ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారుగా, ఆత్మసంధికి నడిపించడం మనకు గొప్ప మేలు చేసే ఉండాలని వాక్యం చెప్తుందండి.
అందుకే భక్తులను దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం చెప్తున్నాడు, ఇదిగో బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతిని పోలి ప్రకాశిస్తారు, నీతి మార్గం అనుసరించి నడుచుకొంచు, ఎవరు అనేకులు ఆయన తట్టు త్రిప్పుదురు, ఆయన సందుకి నడిపించుదురు, వారు ఆకాశం నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారని చెప్పి దీని వాక్యం చెప్తుంది. నక్షత్రము జ్ఞానులకు దారి చూపించింది అన్నాడు. మనమే ఆ నక్షత్రాలు గుర్తించి రక్షణ పొందుకుని మనము మన కుటుంబీకులు, ఇంకా రక్షణ లేని భర్తలకు, రక్షణ లేనటువంటి భార్యలకు, రక్షణ లేని కుటుంబీకులకు, మన గ్రామాలకు కూడా మనమే నక్షత్రాల దారి చూపించాలని నడిపించే అనుభవాలు కలిగి ఉండాలని చెప్పి దీని వాక్యం చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం కాక. సో సజీవులు ఏం చేస్తారంటే దేవుని క్రియలు వివరిస్తారు, గుర్తించేవారు ఏమో అక్కడ ఉంటూ ఉండాలని. దీని స్తోత్రం కాక. పాపిని సుత్తుని చెయ్యాలని దేవుడే మనిషిగా జన్మించే, పాడదాం. పాపిని సుత్తుని చెయ్యాలని దేవుడే మనిషిగా జన్మించే, రక్తము కాచి రక్షణ ఇచ్చి, రక్తము కాచి రక్షణ ఇచ్చి, మరణించి లేచి పరమునకేగి, పాట పాడిద యేసయ్య పాట, హృదయ వీణల నోట, పాట పాడిద యేసయ్య పాట, హృదయ వీణల నోట, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో స్తుతించి కీర్తించి క్షణించెదను, స్తుతించి కీర్తించి క్షణించెదను. ఓ పాట పాడేద యేసయ్య పాట, హృదయ వీణల నోట. దీని స్తోత్రం కాక. సో సజీవులు కూడా మనం చేసిన మంచి పని ఏంటి అంటే పాటల ద్వారా, సాక్ష్యం ఇచ్చడం ద్వారా, దేవుని సరస్వాన్ని నడిపించడం ద్వారా, వాక్యం ద్వారా దేనికి వివరించి అనేకుల సర్వసత్యంలో రక్షణ నడిపించే అనుభవాలు కలిగి ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే మన ఆలోచన దేవుడు సజీవుడు అని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. ఇక ఆఖరిగా సజీవుడని దేవుడు ఆలోచించే మనము, సజీవుగా మనము ఏమి చేయాలో ఒక్క మాట చదువుకుని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. దీని స్తోత్రం గాక. నా విమోచకుడు సజీవుడు, నేను మరణించిన తర్వాత, ఈ చర్మం మట్టిలోది కలిసిపోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళా మహిమదేహాలు ధరిస్తాను, నా సజీవుడిని యేసుక్రీస్తుని చూస్తానని చెప్పి యోబు భక్తులు చక్కని సాక్షిస్తుంటే దీని వాక్యం మనకు అక్కడ అర్థమవుతాం. దీని స్తోత్రం గాక. క్రీస్తును ముద్రైన వారు మళ్ళా తిరిగి లేస్తారని చెప్పి దీని వాక్యం చెప్తుంది. ఇదే క్రైస్తవ యొక్క నిరీక్షణ చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. కాబట్టి తన జీవితంలో, యోబు జీవితంలో కూడా చూసినప్పుడు, తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అపవాద శోధనలు అతని జీవితంలో అనిపించినప్పుడు కూడా ప్రతి పరిస్థితులు కూడా అక్కడ యేసు విడిచిపెట్టకుండా యథార్థమైన భక్తిని చూపించాడు. దీని స్తోత్రం గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇచ్చారు. ఎవరితో సాక్ష్యం చెప్పారు? అపవాదులు చెప్పారు. ఇదిగో భూమి మీద ఊజు దేశంలో చూసావా, అక్కడ యోబు అనే భక్తుడు ఉన్నాడు, అతని యథార్థవంతుడు, నీతిమంతుడు అని చెప్పి చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. అయితే అపవాదు అంటున్నాడు, అన్ని కలుగున్నాడు కదా, అన్ని అతనికి ఇచ్చావు కదా, అతను నాకు అప్పగించాలని చెప్పాడు. అయితే అతను ప్రాణం మాత్రం తీయడానికి మాత్రం నీకు అర్హత అక్కడ ఇవ్వను, నేను పర్మిషన్ ఇవ్వని చెప్పి అతను నిరూపించుకొని చెప్పినప్పుడు అతనున్న సమస్తాన్ని కూడా కోల్పోయినట్లు అపవాదు చేశాడు, మనందరూ కూడా తెలుసు. అయితే యోబు మాత్రము యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకును, యెహోవా ద్వారా మేలే పొందుకుంటామా, కీడు పొందుకోవద్దా అని చెప్తూ ఏది జరిగినా సరే యెహోవా నామ స్తుతిందును గాక తప్ప దేవుడు అన్యాయం చేశాడు ఒక్క మాట కూడా అక్కడ అనలేదని చెప్పి మనకు గుర్తించారు. నేను స్తోత్రం గాక. సో నీ నా జీవితంలో న్యాయం చేసుకున్నాం కాబట్టి నా విమోచకుడు సజీవుడు, నేను మరణించిన తర్వాత, నా శరీరం కుళ్ళిపోయిన తర్వాత కూడా నేను మళ్ళా తిరిగి జీవిస్తాను, మహిమదేహాలు ధరిస్తాను, ఆయన కరుణారా చూస్తాను, నేనే ఆయన చూస్తానని చెప్పి తన నీతిమంతుల విధానం బట్టి చక్కని సాక్షిస్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. అందుకే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38-39 వచనం గమనించినప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై తండ్రి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మన బాప్తిస్మం ఇక్కడ తీసుకోవాలి. ఇది మీకును మీ తరమ వారికి మీ పిల్లలందరూ కూడా చెందునని చెప్పి చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రం కాక. సో మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవడం అనేది పెద్దవాళ్ళకు లేదా వృద్ధులకు నడవేసి వారికి మాత్రమే కాదు, కానీ మీ పిల్లలకు కూడా అది చెందుతుంది వాక్యం చెప్తుంటా చూస్తున్నాం. సో క్రీస్తుని అంగీకరించిన మనం రక్షించబడ్డాం. ఇంకా రక్షణ పొందాల్సినటువంటి ఆ బిడ్డల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిన్న కూడా చెప్పాను, మన ప్రార్థన చేసినప్పుడు మరొక దేని వెలుపుని అందుకుని వెళ్ళిపోతామే, కానీ మన ప్రార్థన ఇప్పుడు వ్యర్థం చేయదు. కానీ తనదైన సమయంలో నీ బిడ్డలు కూడా రక్షించుకుంటాడు. లేకపోతే నీ బిడ్డలు కూడా పరలోకాన్ని చేరుకునే గొప్ప కృప అనుగ్రహిస్తాడు. అక్కడ ఒకరినక్కడ భూమి మీద అక్కడ కలుసుకుంటాం, కలిసి దేవుని అక్కడ స్తుతిస్తాము. స్తోత్రకరంగా అప్పుడు మీ ఆ బిడ్డలు సాక్షిస్తుంటారు, అమ్మ ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుని సరిగ్గా వెళుతుంటుంటే నేను చూసి హేళన చేశాం, ద్వేషించాం, మేము దేని ముందు రానివారిగా ఉంటున్నాం, కానీ నువ్వు మరణించిన తర్వాత మా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, సేవకు ధర్మం ఒకరు తెలియపరిచారు, కాబట్టి మేము కూడా రక్షించబడ్డామని చెప్పి అక్కడ నీ బిడ్డలు నీ దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇస్తాను గుర్తించాలి. నేను స్తోత్రకరంగా. అందుకే మారు మనసు పొంది రక్షబాయి పొందుకోవాలి. పొందుకు నీతిమంతులుగా మార్చబడిన తర్వాత ఆ నీతిమంతులకు ప్రార్థన మనాపూర్వకమై బహు బలమైనది ఉంటుంది వాక్యం చెప్తుంది. కనుక మన ప్రతి విషయంలో కూడా బిడ్డలకు రక్షణ కోసం ప్రార్థించారు ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం. మనం అక్కడ చూస్తున్నాం. మన స్తోత్రకరంగా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 22 గమనించినప్పుడు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా ఆనాడు నోవ దినాల్లో చూసినప్పుడు ఆ జల ప్రయాణంలో ఎనమండుగు నీటి మూలంగా బాప్తిస్మ పొందిరని చెప్పి అక్కడ చక్కని మాట చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. స్తోత్రకరంగాక. సో మారుమనసు పొంది ప్రతి ఒక్కరు కూడా విమోచింపబడాలని చెప్పి దీని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, మళ్ళా నేను ఆయన చూస్తాను పరలోక రాజ్యం చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఇంకా విమోచించబడినటువంటి మీరు విమోచించబడాలి. మీరు రక్షించబడినట్లయితే మీ బిడ్డల కోసం ప్రార్థన చేయమని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రకరంగాక. అందుకే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూడండి, ఒక చక్కని మాట ఉంది. నేను మొదటి వాడును కనపట్టేవాడును మృత నైతిని కానీ యుగంలో కూడా నేను సజీవుని ఉన్నాను అని చెప్తూ పాదాలకు తాళపచ్చి ఉన్నాయట ఉండమని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. నేను స్తోత్రకరంగాక. పాతాళపు తాళచేవులు ఎవరి చేతులు ఉన్నాయట? దేవుని చేతిలో ఉన్నాయట. పరలోక రాజ్యం తాళ చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో కూడా తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి చాలా యేసుప్రభువు చెప్పారు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలన్నా యేసే మార్గము, లేదా పాతాళ పోవాలన్నా తాళచేవులు ఆయనలో ఉన్నాయి. కాబట్టి పాతాళ పడవేలన్నా ఆయనకే సాధ్యము, లేక తానుండే చోట పరలోక రాజ్యం చేరుకోరున్నా యేసు మాత్రమే సాధ్యం నుంచి గుర్తించేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన దేవునికి నరునికి మధ్యవర్తిగా ఆయన ఉంటున్నాడు. ఆయనే అందరి విమోచనార్థమై సులులో ప్రాణబెట్టి దేవుడిగా మానవ జన్మకర్మ పాపాలు బట్టి అక్కడ రక్తప్రోక్షణ ప్రయాణం జరిగించి రక్షించిన దేవుడుగా మనం అక్కడ చూస్తున్నామండి. నేను స్తోత్రకరంగా. అందుకే తెస్సలోనికైన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం గమనించినప్పుడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కానీ ఆయన మధ్యాకాశంలో మేఘారుడు వస్తాడు. అప్పుడు పరిశుద్ధులందరూ ఆయనతో పాటు అక్కడ మధ్యాకాశంలో వస్తారట. అప్పుడు క్రీస్తుని మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవం మనం కూడా లేస్తాము. అందరం కలిసి ఏకంగా కూడి ఆ ప్రభు సన్నిధికి మనము వెళతామండి. నేను స్తోత్రకరంగా. అనగా నరకం తప్పించుకోవాలంటే క్రీస్తునందరూ మృతులైన వారికి మనం అక్కడ ఉంటుండాలండి. నేను స్తోత్రకరంగా. యేసు ప్రభువును నమ్ముకున్నారు, మంచిదే. దేని సన్నిధికి వస్తున్నారు, మంచిదే. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేనికి అర్పిస్తున్నారు, క్రీస్తు సాక్ష్యాలు చెప్తున్నారు, మంచిదే. కానీ అంతవరకు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే మన పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి అర్హులము అర్హురాణమని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలి. నాగట మీద చేయి పెట్టి వెనకతట్టు తిరుగువాడు నా పాత్రుడు కాడని చెప్పి వాక్యం చెప్తుంది. ప్రభా పిలిచివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ప్రభు చిత్త ప్రకారము మారుమనసు పొంది రక్షభాగ్యం పొందుకుని ఆ తర్వాత అసలైన జీవితం ఏంటంటే ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఎంత నీతిమంతుగా జీవించాలో అంత నీతిమంతుగా జీవించడం మాత్రమే నిత్యరాజ్యం అని చేరుకుంటాం, రెండవ నరకాలను తప్పించుకుంటామని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామని. స్తోత్రకరంగా. సో పాతాలను తప్పించేది కూడా ఎవరమ్మా? దేవుడే మనకు గుర్తించేవారిగా ఉంటుండాలి. అందుకే మనం 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇదిగో వారు భయపడే ముఖము నెలమొప్పి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. లేచిన దేవుడు నిన్ను నన్ను కూడా రేపొద్దున క్రీస్తునందు మృతులైనట్లయితే తిరుమల కూడా మన లేపుతాడు, నిత్యరాజ్యాన్ని చేరుస్తాను గుర్తించాలి. అట్టి గొప్ప సజీవులను మనం కూడా ఏమి చేయాలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మొట్టమొదటి మాట ఏమిటి? సజీవ దేవుని స్తుతిస్తారు, నిత్యము స్తుతించే అనుభవం ఉండాలి. రెండవదిగా సజీవ దేవుని హత్తుకుని ఉంటారు,
దేవుని, దీని వాక్యాన్ని, సన్నిధిని, దైవసేవకులను ఎప్పుడు హత్తుకునే వాక్య ప్రకారం మనము జీవించాలి. మూడోదిగా చూస్తే సజీవులు దుర్నీతిని సాధన ఉండకుండా నీతిమంతులుగా వారు జీవిస్తారు. మనం కూడా తీర్పు అనేది ఒకటి ఉందని గుర్తించి నీతిమంతులుగా జీవించేవారిగా కడవకుండా నమ్మగా మనం అక్కడ ఉంటుండాలి. సజీవులు దేవుని క్రియలు అక్కడ వివరిస్తారు. మన గురించి కాదు, నిలబడిన తర్వాత ఎవరి క్రియలు వివరించాలి? దేవుని క్రియల నుంచి వివరించినప్పుడు, ఆ క్రియల మనసు చూపించినప్పుడు అనేకాత్మ రక్షించబడతారని గుర్తించాలి. ఆఖరిగా సజీవులు విమోచించబడతారు, నిత్యరాజ్యం చేరుకుంటారు. రెండవ తప్పించుకుని నిత్యరాజ్యం చేరుకుంటారని చెప్పి గుర్తిస్తాను. స్తోత్రం కలుగును గాక. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో స్వస్థత ఉన్నదయ్యా, యేసయ్య నామంలో రక్షణ ఉన్నదయ్యా, యేసయ్య నామంలో పరలోకమున్నదయ్యా. నేను స్తోత్రం కలుగును గాక. సో నేనాకేదో సజీవులకు మనము విమోచించబడినప్పుడు ఆ రక్షణ పొందిన వారందరూ కూడా నిత్యరాజ్యం చేరుకుంటారు, ఆయనతో కూడా నివసిస్తాను. నేను స్తోత్రం కలుగును గాక. మీకు ముందుగా వెళుతున్నాను, మీకోసం స్థలాలు సిద్ధపరిచి మళ్ళా వస్తా, రెండో రాక రాబోతున్నాడు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ ధనము. ఇంకా రక్షణ పొందినవారు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్నారు, వాక్యపాఠ చేస్తూ ఆ రెండవ రకాల సమీపించిన మీరు చూసిన కొలది సవాల్ చోట మారకుండా మరి ఎక్కువగా చేస్తూ ఆయన స్వారూపులో మార్చబడతాం, వాక్యంలో బలపరచబడతాం, కుటుంబాలు రక్షించబడి ఆయన నాకు ఎత్తబడి పరలోకాలను చేరుకుని నిత్య నరకాగా మనము తప్పించుకున్నాం. అట్టి కృప ఈ ఇష్టదన దీని వాక్యం విని ఆ చొప్పు నడుచుకోవాలని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు కూడా దేవుడు అనుగ్రహించి ఆశ్రయించుగాక. దేవుని స్తోత్రకరం గాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.